హలో అండి, ఇది ఒక వారం నుంచి స్టోర్ చేసిన పెరుగు మీద మీగడండి. ఇది మిక్సీతో కాకోకుండా ఇట్లా సామాన్లన్నీ ఎక్కువ చేసుకోకుండా కవ్వంతోనే చిలికేది చూపిస్తున్నానండి. ఆ మీగడినంతా ఇట్లా ఎడల్పాటి గిన్నెలోకి వేసుకునేసి ఒక 5 నిమిషాలు అయితే చిలుక్కుంటే మనకి ఇట్లా వెన్న అనేది వచ్చేస్తుందండి. తర్వాత నీళ్లు పోసుకునేసి ఈ వెన్ననంతా ఇంకో గిన్నెలోకి వేసుకునేసి ఒక 2-3 సార్లు నీళ్ళు వేసుకొని కడుక్కోవాలండి. అట్లా కడుక్కొని వెన్నని ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలోకి వేసుకొని స్టవ్ మీద పెడుతున్నాను. ఇట్లా స్టవ్ మీద పెట్టుకొని మధ్య మధ్యలోన కలుపుకుంటూ దీన్ని ఉడికించుకుంటే మనకి నెయ్యి అనేది తయారైపోతుందండి. ఆ మీగడ అనేది మనకి లైట్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఉడికించుకుంటే నెయ్యి అనేది మనకి ప్రిపేర్ అయిపోయినట్టే. ఇట్లా తయారైన నెయ్యిని స్ట్రైనర్తో నొడగొట్టుకునేసి ఒక డబ్బాలోకి వేసి పెట్టుకుంటే మనకి పుసుగా ఉండే నెయ్యి అయితే తయారైపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.